ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతుంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ట్వీట్ చేసిన కాసేపటికే డ్రోన్లతో శత్రు దేశంపై విరుచుకుపడింది. అటు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి సహా పలువురు ఉన్నత ఉద్యోగులు, 2 శాస్త్రవేత్తలు మృతి చెందారు. అణ్వాయుధాల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరు దేశాల దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అణు యుద్ధానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇప్పటికే ఒకరిపై ఒకరు డ్రోన్లతో దాడి చేసుకుంటున్నారు. ఇప్పటికే అందులో చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ అన్ని ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఇజ్రాయెల్ దాడి చేసింది. మరి ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి దానికి కూడా ఇరాన్ ప్రతీకార చర్యకు సిద్ధంగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదు అమెరికా కూడా తేల్చి చెప్పేసింది. మొదటి నుంచి కూడా ఈ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిందని తమకు ముందే తెలుసని ట్రంప్ కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ట్రంప్ వెనకాల నుండి అమెరికా ఏ యుద్ధం కూడా నేరుగా చేయదు. అటు ఉక్రెయిన్తో రష్యా పైకి ఉసుగొలుపుతుంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్తో ఇరాన్ కూడా ఉసుగొలుపుతుంది. అయితే ఇరాన్ మొదటి నుంచి కూడా మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, అణు స్థావరాలను మీరు ఏర్పాటు చేయడం మేము సహించబోమంటే అణు స్థావరాలను సహించబోమనడానికి మీరెవరు? మాది సార్వభౌమాధికారం ఉన్న దేశం, మా దేశం మేము ఏమైనా చేసుకుంటామని ఇరాన్ కూడా గట్టిగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో తాను మొదటి నుంచి కూడా ట్రంప్ చెప్తూనే ఉన్నాడు, ఈ స్థావరాలను మేము అనుమతించబోమని. మరి ఇజ్రాయెల్ కూడా దీనికి పదే గత సంవత్సరాల కాలంగా కూడా ఇజ్రాయెల్ దీని పట్ల పదే చెప్తుంది. ఇరాన్ టెహ్రాన్ అభివృద్ధి చెందుతున్న దేశమే కావచ్చు, అంటే ప్రాంతమే కావచ్చు, రాజధానిలో ఇలాంటివి ప్రోత్సహించబోతుకు మరి మీరు వేరే దానికి ఈ వాయిదా అయితే యురేనియం వాడుకోవచ్చు, కానీ ఇలాంటి అణుబాంబులు సిద్ధం చేసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అనేటట్టుగా పదే హెచ్చరించింది. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వినలేని పరిస్థితి కనిపించింది. మరి గత 3 రోజులుగా ఒక యుద్ధం, ప్రపంచంలో మరొక యుద్ధం జరగబోతుందని అంతా కూడా భావించారు. ఇజ్రాయిల్ ఒక పెద్ద యుద్ధానికి తెరలేపుతుంది అన్నట్టుగా కూడా సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి ఆ యుద్ధంలో కూడా అనేక మాస్కులు కూడా ధరించబోయి మరి ఈ అణు విస్ఫోటం చెందితే ఎలా ఉంటుంది, మరి దీనికి తగ్గట్టుగా ప్రతిఘటించాలంటే ఎలా ఉండాలి, ఒక మాస్క్ తో కూడినటువంటి ఒక యుద్ధం చేయాలన్నట్టుగా కూడా ఇక్కడ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే నేడు ఉదయం ఇరాన్ ప్రజలు నిద్ర లేస్తుండగానే ఇజ్రాయెల్ అయితే ఒక బాంబుల దాడినైతే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన అయితే మొత్తం బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఇటు అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఈ దాడుల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఒక సైనిక అధికారి కూడా మరణించారు. అలాగే ఆ టాప్ మోస్ట్ అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది, ప్రతీకార చర్య తీసుకుంటామని ఇరాన్ ప్రకటించిన నిమిషాల్లోనే ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు ఇజ్రాయెల్ పైన దూసుకెళ్తున్న క్రమం కనిపించింది. పరస్పరం ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ఈ విషయం ముందుగానే పసిగట్టింది. మేమైతే దాడి చేస్తున్నాం ఇరాన్ పైన, ఇరాన్ కూడా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించుకున్నాం, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం, ఎలాంటి దాడి ఇరాన్ నుంచి వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా జరుగుతున్న నిమిషాల్లోనే ఇరాన్ భద్రతా దళాలు కూడా ఇప్పటికీ దీని ప్రతీకార చర్య తీసుకుంటాం, దీనికి అంటే ప్రాణానికి దెబ్బకు దెబ్బ తీస్తాము, ఇజ్రాయెల్ను ఏ రకంగా దెబ్బతీస్తామో ఊహించే దెబ్బ కొడతామన్నట్టుగా చెప్పారు.
చెప్పిన నిమిషాల్లోనే ప్రతీకార దాడి అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ నుండి ఇజ్రాయెల్ పైకి కొన్ని కొన్ని వేల మిసైళ్లు డ్రోన్లు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఒక భయంకర పశ్చిమాసియా దేశాల్లో పశ్చిమాసియా ఖండం మొత్తం కూడా ఒక భయంకరంగా ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓ వైపు ట్రంప్ మాత్రం ఇదంతా కూడా కూర్చొని మాట్లాడుకున్న అంశాలు అన్ని కూడా యుద్ధానికి తెరలేపొద్దాను, తాను మధ్యవర్తి వహిస్తాను అన్నట్టుగా గతంలో పాకిస్తాన్ భారత్ మధ్య ఎలాంటి మధ్యవర్తి చేస్తానని చెప్పాడు. మరి ఆ రకంగా ఒకవైపు తనకి సంబంధం లేదు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాలని అంశాలు అన్నట్టుగా తనకి ఏది కూడా తనకు ఒక మరక అంటకుండా తన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇరాన్కి మాత్రం ఖచ్చితమైన ఒక నమ్మకం ఉంది. దీని వెనకాల ఇజ్రాయెల్కు ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఉంది. అమెరికా కూడా ప్రకటించుకుంది తమ జోలికి కానీ తమ సైనికుల జోలికి కానీ వస్తే మేము ఊరుకోబోమని. ఒకవైపు ఇరాన్కు ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇటు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూనే తమ పైకి దాడికి ఉసిగొల్పింది అన్నట్టుగా కూడా అమెరికా పైన కూడా వాళ్ళు ఇప్పటికే నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఇరాన్ చెందినటువంటి భద్రతా దళాలన్నీ కూడా పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక భీకర దాడి అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సో ఇప్పటివరకు అయితే ఇరాన్ ఇలాంటి దాడులకైతే పాల్పడలేదు. మొదటిసారిగా ఇరాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది, ప్రతీకార దాడికి. సో ఎలా చూడొచ్చు? ఇప్పటికే అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇరాన్ విద్యార్థులు ఉన్నారో, ఇరాన్ కి సంబంధించిన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు భారత ఎంబసీ అధికారులు అయితే చెప్పారు. సో ఏ విధంగా చూడాలి దీన్ని? ఉదయం నుంచి కూడా ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడికి నేపథ్యంలోనే భారత్ ఎంబసీ అలర్ట్ అయింది. ఇటు ఇరాన్లో ఉన్నటువంటి భారత పౌరులు విద్యార్థులందరూ కూడా, అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా భద్రతగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేటువంటి సంకేతాలు అయితే ఇటు భారత ఎంబసీ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా యుద్ధం అనివార్యం, యుద్ధం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో మొత్తానికైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఇరాన్ ఉదయం నుంచి ఎలాంటి ప్రతీకార దాడి చేస్తుంది, మరి ఇంత పెద్ద భారీ 13 అణు స్థావరాలను అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడులు అయితే చేసింది. మరి ఇలాంటి విస్ఫోటంతో దాదాపు అక్కడ సైనికాధికారి మరణించడం, మరి టాప్ మోస్ట్ శాస్త్రవేత్తలు మరణించడం, కొంత సైనిక శక్తి కూడా కోల్పోవడం, సైనిక స్థావరాలపై కూడా ఈ దాడులు జరిగినట్టుగా కూడా ఇరాన్ ప్రకటించింది. అక్కడ కొంతమంది సైనికులు కూడా మరణించినట్టుగా చెప్తుంది. సో దీని ప్రతీకార దాడి ఎలా ఉండబోతుందని అందరూ ఊహించారు. కానీ ఈ దాడి అందరూ ఊహిస్తున్న క్రమంలోనే ఒకవైపు దాడి ప్రారంభించేశారు. యుద్ధ వాతావరణం యుద్ధం మొదలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా మరి యుద్ధం ఎంతవరకు ఎక్కడెక్కడ దారి తీస్తుంది, మరి దీంట్లో ఎంత మేర రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయా, ఇంకా ఏదైనా చర్చలు ఉండే అవకాశం ఉందా, మరి వీటన్నిటిపైన అయితే ఇక విషయాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రెండు దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు భద్రత కల్పించడంలో ఇటు ఎంబసీలు అయితే తీవ్ర కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే తప్ప అప్రమత్తంగా ఉండాలన్నారు, అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ తో పాటు కమాండర్లు హతమైనట్లు చెప్పారు. దాడుల్లో 2 ఉన్నతాధికారులు, 2 అణు శాస్త్రవేత్తలు హతమయ్యారని తెలిపారు. ఇరాన్ లోని అణుస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఇజ్రాయెల్ సైనికుల ధైర్య సాహసాలు అమోఘమని నెతన్యాహు తెలిపారు. מכת פתיחה מאוד מוצלחת. אנחנו פגענו בפיקוד הבכיר, פגענו במדענים בכירים שמקדמים את פיתוח פצצות האטום, פגענו במתקני גרעין. אנחנו צוברים הישגים, אבל אני גם יודע ואתם יודעים, אין מלחמות חינם. ולכן אני מבקש מכם שוב להישמע בקפדנות להנחיות פיקוד העורף, וייתכן מאוד שתידרשו לשהות זמן ממושך הרבה יותר ממה שהיינו רגילים עד עכשיו במרחבים המוגנים. אתם כמובן תצטיידו, אני בטוח שאתם עושים את זה במוצרים, מצרכים, בגדים וכו', אבל הכי חשוב להצטייד באורך רוח, באמונה בצדקת דרכנו, בביטחון בניצחוננו, ולא סתם קראנו למבצע הזה עם כלבי, אין עם כלבי יקום וכארי יתנסה. אנחנו הולכים להשיג הרבה מאוד הישגים בזכותכם ובזכות החיילים הגיבורים שלנו. בעזרת השם. אנחנו אחרי מכת פתיחה מאוד מוצלחת. אנחנו פגענו בפיקוד הבכיר, פגענו במדענים בכירים שמקדמים את פיתוח פצצות האטום, פגענו במתקני גרעין. אנחנו צוברים הישגים, אבל אני גם יודע ואתם יודעים, אין מלחמות חינם. ולכן אני מבקש מכם שוב להישמע בקפדנות להנחיות פיקוד העורף,
וייתכן מאוד שתידרשו לשהות זמן ממושך הרבה יותר ממה שהיינו רגילים עד עכשיו במרחבים המוגנים. אתם כמובן תצטיידו, אני בטוח שאתם עושים את זה במוצרים, מצרכים, בגדים וכולי, אבל הכי חשוב להצטייד באורך רוח, באמונה בצדקת דרכנו, בביטחון בניצחוננו, ולא סתם קראנו למבצע הזה עם כלבי, הן עם כלבי יקום וכארי יתנשא. אנחנו הולכים להשיג הרבה מאוד הישגים בזכותכם ובזכות החיילים הגיבורים שלנו. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. उन्होंने तस्वीरों में देख रहे हैं कि एक जाकर उन्होंने देखा किस तरह की वो परिस्थितियाँ रही होंगी, किस तरह से परिस्थितियों के बाद रेस्क्यू ऑपरेशन चलाए. ఘటనా స్థలం నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. उसके बाद हमने देखा कि किस तरह से उन्होंने इस तरह को नेतृत्व दिखाते हुए चाहे गृहमंत्री अमित शाह हो या फिर सिविल एविएशन मिनिस्टर राममोहन नायडू हो, उसको तुरंत अहमदाबाद जाकर जो बचाव कार्य हैं उसको देखने का निर्देश दिया था. लगातार वो चाहे गुजरात के मुख्यमंत्री हो या सीनियर मिनिस्टर को सरकार के उनके संपर्क में वो लगातार थे. और पीएम मोदी ने ट्वीट भी किया था. पूरी के बाद थोड़ी देर पहले जो फ्लैश साइट था जहाँ ये दुर्घटना हुई थी, जहाँ एयर इंडिया का वो विमान गिरा था, उस घटना स्थल पर पीएम मोदी भी उन्होंने तस्वीरों में लगातार देख रहे हैं कि एक एक जगह जाकर उन्होंने देखा किस तरह की वो परिस्थितियाँ रही होंगी, किस तरह से परिस्थिति. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ సీఈఓ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. नरेंद्र मोदी इस वक्त घायलों के पास पहुंचे हैं और उनसे मुलाकात कर रहे हैं. ये दृश्य हम अपने दर्शकों को बता दें. प्रधानमंत्री नरेंद्र मोदी ने अहमदाबाद विमान हादसे के जो घायल थे उनका हालचाल जाना. प्रधानमंत्री अस्पताल पहुंचे और अस्पताल पहुंचकर घायलों से, डॉक्टर से तस्वीरें आपको दिखा रहे हैं. और ये भारतीय मूल के दो नागरिक విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. उनसे मुलाकात कर रहे हैं. ये दृश्य हम अपने दर्शकों को बता दें. प्रधानमंत्री नरेंद्र मोदी ने अहमदाबाद विमान हादसे के जो घायल थे उनका हालचाल जाना. प्रधानमंत्री अस्पताल पहुंचे और अस्पताल पहुंचकर घायलों से, डॉक्टर से बात कर रहे हैं. ये तस्वीरें आपको दिखा रहे हैं और ये भारतीय मूल के दो नागरिक जो इस विमान, तो ये
तस्वीरें आपको दिखा रहे हैं और ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. గుజరాత్ మాజీ సీఎం భాజపా నేత విజయ్ రూపాణి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలింది. దీంతో అందులోని 24 మంది చనిపోయారు. విమానంలో 169 మంది భారతీయ పౌరులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు. वो नागरिक जो ये तस्वीरें आपको दिखा रहे हैं और ये भारतीय मूल के वो नागरिक जो ये तस्वीरें आपको दिखा रहे हैं और ये भारतीय मूल के वो नागरिक जो ये तस्वीरें आपको दिखा रहे हैं और ये भारतीय मूल के वो नागरिक जो ये तस्वीरें आपको दिखा रहे हैं और ये भारतीय मूल के वो नागरिक जो ये तस्वीरें మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది. ఇక విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. ఇందులో భాగంగా ప్రమాద కారణాలను డీజీసీఏ టీం అడిగి తెలుసుకోనుంది. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది. ఇక విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. ఇందులో భాగంగా ప్రమాద కారణాలను డీజీసీఏ టీం అడిగి తెలుసుకోనుంది.
నేడు భారత్ కు బోయింగ్ కంపెనీ ప్రతినిధులు రానున్నారు. అదేవిధంగా ఇండియాకు వస్తున్నారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. భారత్ కు రానున్న ఇంజన్ తయారీ సంస్థ జీఈ ఏరోస్పేస్ ప్రతినిధులు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించనున్నారు. వీరు ప్రయాణికుల సేఫ్టీ కోసం సిఫార్సులు చేసే అవకాశం ఉంది. మరోవైపు విమాన ప్రమాదం దర్యాప్తులో భారత్ కు సహకరిస్తామంటోంది అమెరికా. ఇందులో భాగంగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులను భారత్ కు పంపిస్తామన్నారు అమెరికా రవాణా మంత్రి. ఇక ప్రమాదానికి ముందు ఏం జరిగిందో చెప్పనున్నాయి బ్లాక్ బాక్స్. చెప్పాలంటే విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకంగా మారనున్నాయి. బ్లాక్ బాక్స్ లో పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కారణాలు వీడనున్నాయి.